అమరావతి కత్తి కూటమి గుర్తుకొస్తుందా? అమరావతి మళ్లీ కొంపముచ్చబోతుందా? 2019లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అమరావతి గ్రాఫిక్స్. మిగిలిన అంశాలన్నిటినీ వదిలిపెట్టి ఒక్క అమరావతినే ఫోకస్ చేశారు సీఎం చంద్రబాబు. సింగపూర్, మలేషియా, శాన్ ఫ్రాన్సిస్కో ఇలా ఎన్నో దేశాలను అమరావతి అనే భ్రమంలో చూపించారు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. తీరా చూస్తే తాత్కాలిక బిల్డింగులు తప్ప మరేవీ కనిపించలేదు. కట్ చేస్తే 2024లో అదే అమరావతి కాన్సెప్ట్ మీద టీడీపీ కూటమికి ఓట్లు పడ్డాయి. జనం 3 రాజధానుల అంశాన్ని అడ్డంగా రిజెక్ట్ చేశారు. రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అన్ని ప్రాంతాల ప్రజలు ఓట్లు వేశారు. దానికి తగ్గట్టే అమరావతికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చి రాగానే రాజధానికి కేంద్రం సాయం చేయడం, ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇస్తారనడం, అన్నట్టుగానే ఫండ్స్ రిలీజ్ చేయడంతో రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ఆ స్పీడ్ చూసి అమరావతికి డెడ్ లైన్ కూడా పెట్టారు. సరిగ్గా అప్పటి నుంచి పనులు స్లో అవ్వడం మొదలయ్యాయి. అమరావతిలో నారాయణ జపమే వినిపిస్తుంది. ఆయన తప్ప మరో మంత్రి కనిపించడు. అఫ్ కోర్స్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనే ఉండాలనుకోండి. రాజధానిలో పేరుస్తున్న ప్రతి ఇటుకను ఆయనే దగ్గరుండి చూస్తున్నారు. మరి నారాయణ పనితనం మీద నమ్మకం తగ్గిందో లేక మిగతా మంత్రులకు కూడా బాధ్యత ఉండాలనుకుంటున్నారో సీఎం చంద్రబాబు గాని అమరావతి నిర్మాణ పనులను మంత్రులు కూడా పట్టించుకోవాల్సిందే అనే ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ నారాయణను బైపాస్ చేస్తూ ఏ మంత్రి మాత్రం వస్తారు? ఎవ్వరూ రారు. అది నారాయణ ధైర్యం. చంద్రబాబుగా అమరావతి మీద మాత్రమే ఫోకస్ చేసేంత సమయం లేదు. ఓవరాల్ గా రాజధాని పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొదట్లో ఉన్నంత వేగం, ఊపు ఇప్పుడు లేవన్నవి నిజం. ఆ రిపోర్ట్ సీఎం చంద్రబాబుకు వెళ్ళింది. కాస్త సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. అలర్ట్ అయిన నారాయణ రాజధాని నిర్మాణానికి సంబంధించిన నివేదిక ఇస్తామన్నారు. అంటే ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేయబోతున్నారు. 2019కి ముందు కూడా అమరావతి పనులను పర్యవేక్షించింది ఈ నారాయణి. అందుకే ఈసారైనా అమరావతి నిర్మాణం పూర్తవుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అటు సీఎం చంద్రబాబేమో నారాయణను గుడ్డిగా నమ్మేసి రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించారు. నారాయణదేముంది, రేపటి రోజున చేతులెత్తేసి తాను చేయగలిగింది చేసేశాను అని చెప్తారు. అప్పటికే ఎన్నికల సమయం వచ్చేస్తుంది. అప్పటిక మరోసారి అమరావతి పేరుతో మోసం చేశారనే అపకీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. తలుచుకుంటే రాజధాని పనులను స్పీడప్ చేయొచ్చు. అలాగని ఇంకా 3 ఏళ్లు ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే అది అమరావతి కూటమిని నిర్వెల్లా ముంచేస్తుంది కూడా.